ఈ భారతదేశంలో ఏం జరుగుతుందో మీరందరూ గమనించే ఉంటారు. ఏం జరుగుతుంది భారతదేశంలో? విద్యార్థులు ఎందుకు తిరగబడుతున్నారు? విద్యార్థులు ఎందుకు తిరగబడ్డారు? ఎందుకు విద్యార్థులు నీట్ స్కామ్ జరిగిందని చెప్పి, పేపర్ లీక్లు అయ్యని చెప్పేసి రోడ్ల మీద పడి విపరీతంగా కొట్టుకొని ఎవరో ఒక దమ్మున్న దళితుడు ఒకతను తిరగబడి రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నాడు. ఒక దళితుడే, ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అభిజిత్ దీట్కే అతను ఒక దళితుడు. అతనికి దమ్మున్నవాడు కాబట్టి తిరగబడ్డాడు అతను. ఓకే. రెండోది, ఈ ప్రజాస్వామ్యం ఎడిపోతుంది. ఈ ప్రజాస్వామ్యం మొత్తం కూడా ఎడిపోతుంది. ఇప్పుడు ఎంపీలు ఎంతమంది తృణమూల్ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు వేరే 20 మంది, టీఎంసీకి వ్యతిరేకంగా 20 మంది వేరే కుంపట పెట్టేసి ఎవరి మీద వ్యతిరేకంగా అయితే వాళ్ళు రాజకీయం చేసి పోయి వాళ్ళు గెలిచారో, ఎవరికి వ్యతిరేకంగా అయితే వాళ్ళు రాజకీయం చేసి గెలిచారో వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పి 20 మంది ఎంపీలు వేరే కుంపట పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. చూడండి ఇక్కడ మహారాష్ట్రలో ఏం జరుగుతుంది. మహారాష్ట్రలో ఎవరికి వ్యతిరేకంగా అయితే గెలిచారో వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి ఒక్కొక్కరు 50 కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు ఫ్లైట్ ఎక్కేసి ఒక క్యాంప్ రాజకీయం పెట్టారు. మహారాష్ట్ర శివసేన ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన ఎంపీలు. చూడండి ఆమ్ ఆద్మీ పార్టీ ఏం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీలో ఎవరో ఒక వ్యక్తి అతను సిమ్ కార్డుల గురించి, రోడ్డు మీద పోయే పప్పు బెల్లాల గురించి మాట్లాడుతుంటే సిన్సియారిటీ అనుకున్నారు. కానీ వెనక అతనికి ఉన్నటువంటి ఆరోపణ చేశారు. ఏమని? ఇతను చాలా డేంజర్. ఇతను ఎందుకు పప్పు బెల్లాలు, రోడ్ల మీద జరిగిన సిమ్ కార్డుల గురించి మాట్లాడుతున్నాడంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదు అతనికి అని చెప్పి అతను ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అతను ఏదో ఆరోపణ చేశారని టక్కన 8 మందిని జైలుకి తీసుకెళ్ళి బీజేపీలో జరిపించండి అతను. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ చీలటానికి సిద్ధంగా ఉందని చెప్పేసి అడిగి, ఎవరు వీళ్ళంతా? మీరు ఒకటి అర్థమైంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎవరు? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అపోజిషన్ టు భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ అపోజిషన్ టు భారతీయ జనతా పార్టీ, శివసేన యూబీటీ అపోజిషన్ టు భారతీయ జనతా పార్టీ, సమాజ్వాదీ పార్టీ అపోజిషన్ టు భారతీయ జనతా పార్టీ. ఇంకొక కామన్ ఫ్యాక్టర్ ఉంది వీళ్ళందరిలో. తృణమూల్ కాంగ్రెస్ పార్ట్ ఆఫ్ ఇండియా బ్లాక్, యూబీటీ శివసేన పార్ట్ ఆఫ్ ఇండియా బ్లాక్, ఆమ్ ఆద్మీ పార్టీ పార్ట్ ఆఫ్ ఇండియా బ్లాక్, అండ్ ఇప్పుడు సమాజ్వాదీ పార్టీని టార్గెట్ పెట్టారు పార్టీ ఆఫ్ ఇండియా బ్లాక్. మీకేం అర్థమైంది దీన్ని బట్టి? ప్రతిపక్షాన్ని తుడిచిపెడుతున్నారు అనేది అర్థమైంది కదా. ప్రతిపక్షాన్ని తుడిచేస్తున్నారు. ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళందరినీ ఏర్పరేస్తున్నారు. దీని ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని అనవచ్చా మనం? ప్రజాస్వామ్యం అనేది ఇలాంటి క్యాంపు రాజకీయాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీరు ఈసారి ఎన్నుకునేటప్పుడు ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎంపీలను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రెండోది, అట్లాంటి వాటిని మీరు తీవ్రంగా ఖండించాలి. పార్టీలని చీల్చడాన్ని తీవ్రంగా ఖండించాలి. ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని అంటే మీరు ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వాళ్ళని మీరు ఎన్నుకోవాలి. నేను ప్రతిసారి ఎందుకు మాట్లాడే సిద్ధాంతం అంటానంటే, కమ్యూనిస్టు పార్టీలను చీల్చగలరా? ఒకటే మాట, కమ్యూనిస్టు పార్టీలు చీలి అలా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళగలరా? ఇట్లా వెళ్తారా? వెళ్ళరు. కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వెళ్ళరు. ఎందుకు? వాళ్ళ సిద్ధాంతం మీద కట్టుబడి ఉంటారు. వాళ్ళు అసలు ఎటు పరిస్థితులు వెళ్ళరు. కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళకి సెక్యులర్ ఐడియా ఉంటుంది. ఆ సెక్యులర్ ఐడియాని దాటి వెళ్ళరు వాళ్ళు. కాబట్టి మీరు ఎన్నుకునేటప్పుడే ఈ ఒక నాయకుడిని, ఒక సిద్ధాంతం మీద కట్టుబడి ఉన్న పొలిటికల్ పార్టీని మీరు ఎన్నుకుంటే ఈ కష్టాలు ఉండవు కదా మీకు. సో అందుకని మా వాళ్ళు చాలామంది ఏం చెప్తానంటే, రమేష్ అన్న నువ్వు ఏడీఎస్ పోటీ చేయని చెప్తున్నారు నన్ను. సార్ దాని మీద మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ మేము పోటీ చేయాల్సి వస్తే మాత్రం మీరందరూ ఏడీఎస్కి మీరు సపోర్ట్ చేయండి, మేము పోటీ చేస్తాం. ఎందుకంటే నాకు ఇవన్నీ రోజు ఆలోచిస్తున్నాము. ఇవన్నీ మేము నిజంగా సీరియస్గా ఆలోచిస్తున్నాం. ఏంటంటే ఎలాగా మనం దీన్ని ఆపాలి, ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలి, దేశాన్ని ఎలా కాపాడాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసే విధంగా ఎలా కాపాడాలి. ఒక పొలిటికల్ పార్టీలో గెలిచి 20 మంది ఎంపీలు కుంపడు పట్టుకొని పోయి ఎవరికి వ్యతిరేకంగా వాళ్ళతో మద్దతు ఇవ్వడం ఏంటి?
ఇంకొక రాష్ట్రంలో 20 మంది ఎళ్ళి వాళ్ళ మద్దతు ఇయటం ఏంటి? ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్ పార్టీ చీలటానికి సిద్ధంగా ఉందని రూమర్స్ వస్తున్నాయి. ఈటన్నిటిని అడ్డుకోవటం ఎలాగంటే నిజాయితీ పరులను ఎన్నుకుంటే ఇలా ఎళ్లరు గదా! 50,00,00,000 ఇస్తాము, లేదంటే సీబీఐ, ఐటీ దాడులు చేస్తామంటే ఎవరు రారు గదా! అప్పుడు. ఐటీ దాడులకి ఈటికన్నీ భయపడి పార్టీలు, ఎంపీలు చీల్చి వెళ్ళిపోతున్నారంటే ఏంటి అర్థం? స్కాములు చేశారని కదా అర్థం. సో వాళ్ళు స్కాములు చేశారు. వాళ్ళు ఏదంటే ఇరుక్కున్నారు. ఇప్పుడు బయటికి రాలేరు. ఆ పోనీ ఇరుక్కున్న వాళ్ళు ఒకసారి ఇట్లా చేసిన వాళ్ళు ఇంక రెండోసారి ప్రజలు చూస్తున్నారు కదా! ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకేమి నెక్స్ట్ టైం ఈళ్ళు మొత్తం లోపల ఇరుక్కొని పోయి మనకు అన్యాయం చేశారని చెప్పి రెండోసారి గెలిపించరు కదా! ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు అదేదో ఒక చిన్న పొలిటికల్ పార్టీ తీసుకొని పోయారు. ఆ పొలిటికల్ పార్టీ మీద ఎన్నికల్లో పోటీ చేసి గెలవగలరా వాళ్ళు? కెరీర్ ఎండ్ అయిపోయినట్టే కదా కెరీర్. వాళ్ళకి తెలిసి కూడా ఎందుకెళ్ళారు? మా కెరీర్ ఎండ్ అయిద్దని ఎందుకెళ్ళారు? వాళ్ళకేందంటే ఎలక్షన్ టైంలో వాళ్ళందరూ బీజేపీలో చేరిపోతారు వాళ్ళంతా. ఓకే. సో కాబట్టి ఇది టైం వచ్చింది. 100% మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు సీరియస్‌గా ఆలోచించాల్సిన టైం వచ్చింది. స్వతంత్ర సమరయోధులు ఎలాగో అయితే నిజాయితీగా తిరుగుబాటు చేశారో, ఇది తప్పు అని తెలిసి, వాళ్ళ అన్యాయం అని తెలిసి తిరుగుబాటు చేశారో, అలా తిరుగుబాటు చేసే వాళ్ళలో కొద్దిగా ధైర్యంగా అదేనంటే ఒక దళిత కుర్రోడండి, స్టూడెంట్‌కి ఉన్న ధైర్యం మీకు లేదా? నేను మీకు చెప్పేది స్టూడెంట్ అభిజిత్ దీప్‌కేకి ఉన్న ధైర్యం లేదా మీకు? మీరొచ్చి ఏడీఎస్‌లో చేరండి. నేను అదే చెప్తాను. అభిజిత్ దీప్‌కే ఉన్న ధైర్యం కూడా లేదు మీకు. ఓకే. నాకు ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని న్యూస్ చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని న్యూస్ చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చాలా పొలిటికల్ పార్టీ ఇండియా బ్లాక్‌లో ఒక రాను అని చెప్పేసి ఎవరో ఒక యూట్యూబ్ అతను పెట్టి నిజమో లేదో నాకు తెలియదు. ఇండియా బ్లాక్‌లో ఒక రారట వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మద్దతుదారులు ఏమంటున్నారంటే మనం ఇండియా బ్లాక్‌కి వెళ్ళొద్దు. అంటే వాళ్ళు ఎందుకు వెళ్ళరు అంటే వాళ్ళు ఉన్నంత వరకు ఎందుకు వాళ్ళతోటి, వాళ్ళు పోయినాక వెళ్దాము. అంటే వాళ్ళు పోయినాకంటే వాళ్ళు పోయేది ఎలాగా? వాళ్ళు పోయేదంటే ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ గవర్నమెంట్ వస్తే అప్పుడు మద్దతు ఇద్దాంలే అని ఉన్నారు అంటే ఏంటి అర్థం? వాళ్ళు పోయేది ఎలాగా? ఎలా పోతారు? మీరే సెక్యులర్ వాదులు ఏకమైతే కదా వాళ్ళు గవర్నమెంట్ పడిపోయేది. అంటే అదే చెప్తున్నది. స్వతంత్ర సమరయోధులు మొత్తం కష్టపడి ఫైట్ చేసి స్వతంత్రం వచ్చిన తరువాత అప్పుడు మీరు వచ్చేదేంటి? ఏంటంటే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి కదా! స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మీ పాత్ర ఏంటి? సెక్యులర్ వాదాన్ని రక్షించడానికి మీ పాత్ర ఏంటి? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ బిల్డింగ్ ది సెక్యులర్ ఇండియా? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ బిల్డింగ్ ది సెక్యులర్ కంట్రీ? What is your role in opposing these kind of politics, communal politics? What is kind of politics? Non-democratic politics, like splitting the political parties and then కొంతమంది ఎంపీలను తీసుకెళ్ళి చీల్చేసి మొత్తం కొలాప్స్ చేసేసారు ఇండియా బ్లాక్ మొత్తాన్ని. కకలావికలం అయిపోయింది పాపం. అసలు ఇండియా బ్లాక్ లేదు, మొత్తం నాశనం అయిపోయింది ఇండియా బ్లాక్ మొత్తం. అపోజిషన్ మొత్తం తుడిచిపెట్టారు. ఎంపీలను కొనగలరు కానీ ఓటర్లను కొనగలరా? ఎంపీలను కొనరు కానీ ప్రజలను కొనగలరా వాళ్ళు? ఎంపీని కొనగలరు కానీ ఇప్పుడు అభిజిత్ దీప్కే లాంటి స్టూడెంట్స్ ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళని కొనగలరా వీళ్ళు? కొనలేరు కదా. సో ఇదంతా కూడా ఏంటంటే మీకు ఒకటేనండి నేను చెప్పేది, మా ఏడీఎస్ తరపున మేము పోటీ చేస్తాం లేదా సెకండరీ. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి ఏడీఎస్ మేమే. మిగతా వాళ్ళు మొత్తం కూడా మోడీకి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ వస్తే అప్పుడు మద్దతు ఇస్తామని అంటున్నారని చెప్పి ఎవరో ఒకతను యూట్యూబ్ పెట్టాడు. అందుకే నేను మాట్లాడుతున్నా. సో కాబట్టి మీరే ఆలోచించి సెక్యులర్ వాదాన్ని మనం ఎలా కాపాడాలి దేశంలో, ఎలాగ మనందరం యునైటెడ్గా ఉండి సెక్యులర్ వాదులు మొత్తం కూడా ఏకం చేసేసి ఈ యొక్క నాన్ సెక్యులర్ ఫోర్సెస్ని దేశాన్ని మనం రక్షించడానికి మన యొక్క పాత్ర ఏంటి, మీ పాత్ర ఏంటి, మన పాత్ర ఏంటి అనేది మీరందరూ ఏకమయ్యి మన ఏడీస్లో చేరండి. ఓకే. ఎవరు ఇండియా బ్లాక్లో జాయిన్ అయితే వాళ్ళకి మద్దతు ఇద్దాం.
ఎవరు ఇండియా బ్లాక్ అంటే ఇండియా బ్లాక్ నేనేం ఇండియా బ్లాక్ మెంబర్ని కాదు. నేను ఎందుకు ఇండియా బ్లాక్ అని అన్నానంటే ప్రస్తుతానికి వాళ్ళు అదే స్వతంత్ర సమర యోధులు కనుక కొట్లాడినట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రదేశంలో పోరాటం చేస్తుంది ఆ ఇండియా బ్లాక్ వాళ్ళే. మనం వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, వేరే మార్గం లేదు. మీకు ఇండియా బ్లాక్కి మీరు మద్దతు ఇవ్వకపోతే మా మమతా బెనర్జీని చూడండి, అరవింద్ కేజ్రీవాల్ని చూడండి, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ చూడండి, ఇప్పుడు యూబీటీ శివసేన ఉద్ధవ్ ఠాకరే కొలాప్స్ చేసేసారు వాళ్ళని. మోరల్గా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ పార్టీలు కొలాప్స్ అయిపోయినాయి. మోరల్లీ వీ హ్యాడ్, ఎందుకంటే ఇది తప్పు, ఇది ఆ తప్పుని మనం ఖండించాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక ఫోర్స్ ఏడిఎస్ మాత్రమే. దయచేసి మీరందరూ ఏడిఎస్లో చేరండి. నేను చాలా రోజుల నుంచి చెబుతున్నా, తప్పు అని ఖండించడం ఒకటే ఏడిఎస్ చేయగలిగింది. మీరు నిజంగా ఏడిఎస్లో జాయిన్ అయిపోయినైతే దయచేసి మీరు ఏడిఎస్లో చేరండి, అంతగా నేను చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ, నమస్కారం. ఉండదు, ఒకటే మోటివ్, సెక్యులర్ మోటివ్, దేశాన్ని కాపాడేటువంటి మోటివ్, అందరూ సమానమైన మోటివ్, ప్రజాస్వామ్యాన్ని కాపాడే మోటివ్, ఫెడరలిజాన్ని కాపాడే మోటివ్, ఓటర్లను కాపాడే మోటివ్, పేదలను కాపాడే మోటివ్, ఇది తప్ప మనకి వేరే మోటివ్ లేదు. అవసరమైతే పోటీ కూడా చేస్తామని చెప్తున్నాను. 100% అవసరమైతే పోటీ చేద్దాం. నేను చెప్పాను కదా, ఇప్పుడున్న మేజర్ పొలిటికల్ పార్టీలు ఎలక్షన్ టైం లోపు ఎవరు కనుక ఇండియా బ్లాక్ రాకపోతే విల్ కంటెస్ట్. దట్స్ ఇట్, వాట్ ఆల్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం.